నేను ఈరోజు ఈజీ అండ్ టేస్టీగా ఉండే హెల్దీ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మిల్ మేకర్తో కీమా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్, చపాతీ, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా తక్కువ టైంలో వీటిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. వేయించుకొని ప్యాన్ పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత మిల్ మేకర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఒక 1 మినిట్ తర్వాత మిల్ మేకర్ని అయితే తీసేసుకోవాలి. ఇక్కడైతే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. మిల్ మేకర్ ముద్దగా రాకూడదంటే హాట్ వాటర్ నుండి కూల్ వాటర్లో వేసేసుకొని వాటర్ మొత్తం వెంబడే తీసేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మిల్ మేకర్ కర్రీ అనేది ముద్దగా రాదండి, పొడి పొడిలాడు వస్తుంది. వాటర్ అంతా రిమూవ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీడియం సైజ్ 3 టమాటోస్, గ్రీన్ చిల్లీస్, మీడియం సైజ్ ఒక ఆనియన్, కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పీసెస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2-3 రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. ఆనియన్స్ అనేటివి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే కర్రీకి మంచి గ్రేవీ వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడైతే టమాటా పీసెస్ కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే టమాటా సైడ్ కుక్ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్, గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కూడా యాడ్ చేసుకొని 1 మినిట్ అయితే కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే యాడ్ చేసుకున్న మిల్ మేకర్ను ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మటన్, చికెన్ కంటే కూడా రెట్టింపు టేస్టుగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సోయా మిల్ మేకర్తో కీమా అయితే ప్రిపేర్ చేశానండి. చాలా బాగుంటుంది. ఇది రైస్, చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియోస్ ట్రై చేయండి. ఇలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.